శివయ్య ఆశపడ్డ చోటు మాత్రమే కాదురా, నీడపడ్డ చోటు కూడా నాకే సొంతమవ్వాలి. నరికేయండ్రా. మన కుల నాయకుడి విగ్రహం విగ్రహం తలందరికీ చెప్పులు మారేశారు. కులదర్శనాలు మొదలయ్యాయి. కానీ త్వరగా కూల్చేవయ్యా. అయ్యా, ల్యాండ్ మీ పేరుకి మార్చి రాసాం. 500 సీమే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏంట్రా శక్తి, ఒక్క తప్పు కూడా జరగనివ్వను అన్నావు. మీ నాన్న బెజవాడి జనాలకి పెద్ద ద్రోహం చేశాడురా. చేశాడు కదా, తప్పు చేశాడు కదా. ఏమండి, భయంగా ఉందండి. పోలీసులు వచ్చారన్నా. ఏంటి అరెస్టా? వాడి పనేనా? వచ్చాడా వాడు? ఎక్కడున్నాడు? రేయ్, ఎక్కడా? తెరవరా గేటు. మీరు ఇంత మంచి పని చేశారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నామయ్యా. వచ్చే వర్షాలుగా ఇల్లు తట్టుకోవయ్యా. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి 500 రూపాయలు డబ్బు ఇచ్చారు. మీరు బాగుండాలయ్యా. 500 కోట్లు గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. అలాంటిది మీకెలా చేయాలనిపించింది సార్? ఎలక్షన్ లో పోటీ చేసే ఐడియా ఉందా? ఇంత పెద్ద సాయం ఇంతకు ముందు ఎవరు చేయలేదయ్యా. మీరు చేసిన సాయానికి 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. నేతలు చెప్పినవే చేయరు, మీరు చెప్పకుండానే చేశారు. మీరు దేవుడయ్యా. ఆడిటర్, ఏం జరుగుతుందయ్యా? 150 ఎకరాల స్థలం, 500 కోట్ల డబ్బు మీరేనే సంతకం పెట్టారు. నేనెప్పుడయ్యా సంతకం పెట్టాను? నేను వద్దు అంటే నువ్వు పట్టుబట్టి చేస్తావు. పోరంబోకు స్థలానికి నువ్వు తప్ప పట్టా ఇంకెవరు తెప్పించగలరు? అందుకే నువ్వు చేసేది నేను చూస్తూ ఉన్నాను. తర్వాత నేను చేయాల్సిన పని చేశాను. నీ సంతకాన్ని నువ్వన్నా తప్పుగా పెడతావు, కానీ నేను ఎప్పుడు కరెక్ట్ గా పెడతాను. నీకు నేనంటే ఎంత ప్రేమ! బ్యాంకు పాస్వర్డ్ ను కూడా ఇంకా మార్చకుండా శక్తి అనే ఉంచావు. నిన్నందరూ ఇప్పుడేదో అంటున్నారే, ఏంటది? దేవుడు దేవుడు అని. ఊళ్ళో వాళ్ళంటూ ముఖ్యం కాదు, నువ్వు మారాలి. మారిపో, వేరే దారి లేదు.
శక్తి మీ అబ్బాయి అనే భావన ఉన్నంత వరకు వాడిని ఏం చేయలేం. మీరు కొడుకుని చూస్తున్నారు, వాడు తండ్రిని చూడడం లేదు, అందుకే గెలుస్తున్నాడు. వాడి ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేవాడా? మీరు గెలవాలంటే వాడిని మర్చిపోవాలి. శక్తిని మీ మనసులోంచి తీసిపారేయండి. ఇక నేను వాడికి అబ్బని కాను. వాడు నా కొడుకు కాదు. ఎవరు ఉంటుంది? నువ్వేనా? నువ్వేనా? చెప్పు, ఎవరు? మీ నాన్నే చేయమన్నారు. మా నాన్నకి నాకు మధ్యలో ఎవడు ఎవడు? అవునరా, నీ బాబు కాదురా, కానీ వాడెవడో నువ్వు కనిపెట్టావు. శక్తిని లేపేశాను, కానీ అమౌంట్ చాలదు. అనుకున్న దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రాగా కావాలి, లేదంటే నీ గురించి చెప్పేస్తాను. నేను పసుపు తోటలో పాడుబడ్డ మిల్లులో ఉన్నాను. కొట్రా గ్రూప్ మెసేజ్. ఇప్పుడు ఒకడు వస్తాడు కదా, రా రా.